చరిత్ర కలిగినటువంటి సిపిఐ ఏఐటీసీపై నిందారోపణలకు పాల్పడితే సహించేది లేదని ఏఐటీసీ నాయకులు హెచ్చరించారు. శనివారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐటీసీ కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం మాట్లాడుతూ బస్టాండ్ కాలనీలో 10 రోజుల క్రితం జరిగిన ఓ సంఘటనను బూచిగా చూపెడుతూ సిపిఐ ఏఐటీసీపై దుష్ప్రచారం చేస్తుండడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. ఒక కుటుంబ సమస్యను దళిత సమస్యగా చిత్రీకరించి సదరు నాయకులు రాక్షసానందాన్ని పొందుతున్నారని విమర్శించారు. కుటుంబ సమస్యపై ఇరు వర్గాలు చేసినటువంటి ఫిర్యాదు మేరకు పోలీస్ విచారణ కొనసాగుతున్న తరుణంలో పనిగట్టుకొని పోరాటాల చరిత్ర కలిగినటువంటి సిపిఐ ఏఐటీసీలను టార్గెట్ చేసి బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతుండడం సరైంది కాదని ఖండించారు. పేద, బడుగు, బలహీన వర్గాల శ్రేయస్సు కోసం త్యాగాలకు సైతం వెనకాడకుండా పోరాడిన చరిత్ర గల సిపిఐ ఏఐటీసీపై నిందారోపణలకు పాల్పడితే సహించేది ఉండదని స్పష్టం చేశారు. 14వ తేదీ అర్ధరాత్రి జరిగిన ఒక సంఘటనను ఆధారం చేసుకొని దాన్ని సాకుగా చూపి 10 రోజులుగా ఏఐటీసీ సిపిఐని అప్రతిష్ట పాలు చేసే కుట్ర జరుగుతున్నది. ఒక వ్యక్తిగత సమస్య మీద, ఒక వ్యక్తిగత విషయం మీద జరిగినటువంటి ఒక పరిణామాన్ని, పరిస్థితిని మొత్తం సంఘానికి, మొత్తం యూనియన్కి, మొత్తంగా పార్టీకి దీన్ని వర్తింపజేసి చిలువలు పలువలుగా అనేక మంది వ్యాఖ్యానాలు చేస్తున్నారు. పత్రికా వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా మా పార్టీలో, మా యూనియన్లో కూడా దీనిపైన చర్చ జరుగుతున్నది. ఏఐటీసీలో గూండాలు లేరు, సిపిఐలో రౌడీలు లేరు. మా పార్టీలో ఎవరి మీద కూడా రౌడీ షీటు బుక్ అయింది లేదు. మేము సామరస్యంగా, సౌమ్యంగా, అవసరమైతే విప్లవకరంగా కార్మిక సమస్యల మీద, ప్రజా సమస్యల మీద పోరాటాలు చేస్తామే కానీ వ్యక్తిగతంగా గూండాయిజం చేసే సంస్కృతి ఏఐటీసీకి, సిపిఐకి లేదు. మొన్న జరిగిన సంఘటన అది మడ్డెల్లయ్య ఇంటి ముందు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ అయినటువంటి ఎల్లయ్య ఇంటి ముందు జరగడం అనేది ఒక దురదృష్టకర సంఘటన. ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె ఇంటి దగ్గర జరిగింది కాదు. ఆమె ఇంటి మీద కానీ, ఆమె మీద కానీ కాదు. ఇది మడ్డెల్లయ్య ఇంటి ముందు జరిగింది అర్ధరాత్రి. ఆమె ఇక్కడికి రావాల్సిన అవసరం లేకుండే వచ్చింది. అది అనుకోకుండా వచ్చిండ్రా, ఆవేశంగా వచ్చిండ్రా. అక్కడ ఒక రకమైనటువంటి గుంపు సహజంగానే ఉంటుంది. ఎందుకంటే ఎలా పోయి ఎవరైతే కంప్లైంట్ చేసిండ్రో ఒక కుటుంబం పోయి ఆయనను పట్టుకొచ్చిండు. ఆ తర్వాత వాళ్ళు ఇక్కడికి రావటం, ఇక్కడ వాద ప్రతివాదాలు జరిగి చిలికి గాలివాన జరిగి ఆవేశకావేశాలతోటి పొరపాటుగానో గ్రహపాటుగానో ఒక సంఘటన జరిగింది. ఆమెకు గాయం కూడా అయింది. ఏదేమైనా ఇది జరిగి ఉండాల్సింది కాదు. దానికి ఏఐటీసీ పరంగా, సిపిఐ పరంగా మేము కూడా చింతిస్తున్నాం. అది భౌతికంగా జరిగితే అది దానికి సంబంధించి ఇరు వర్గాలు కూడా పోలీసు ఫిర్యాదు చేసినాయి. దానికి సంబంధించి కేసు కూడా బుక్ అయింది. విచారణ చట్టపరంగా, న్యాయపరంగా జరుగుతుంది. ఆ విధంగా దాన్ని అంతటితో వదిలేయకుండా సందు దొరికింది కదా అని చెప్పి అనేక మంది వాద ప్రతివాదాలు, వ్యాఖ్యానాలు చేయటం సంస్థ మీద దాడి. సరే, ఒక వ్యక్తి నాయకుడే, మా నాయకుడే పాల్గొన్నాడు. దాని మీద మా కమిటీలు కూడా చర్చించాం. మా సీతారామయ్య గారు కానీ ఇతర నాయకులు కానీ పాల్గొన్నారు. దాని మీద మేము కూడా విచారిస్తున్నాం. ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, అసలు ఆ రాత్రి జరగాల్సింది కాదంటే ఒక కుటుంబం యొక్క ఆవేదన, వేదన, మేము చచ్చిపోతాం అనే ధోరణితోటి ఆ స్పందన జరగటం వల్ల అది కొద్దిగా ఆ రోజు రాత్రి కొద్దిగా అతిగా ఆ ఆవేశాలతో జరిగింది. ఇక్కడ ఆమె దళిత మహిళ కావడం అనేది యాదృచ్ఛికం, కాకతాళీయంగా జరిగింది. దళిత మహిళ కాబట్టి దాడి జరిగింది అనేది కాదు. నేను దళితున్నే,
50 సంవత్సరాలుగా నేను పనిచేస్తున్న గట్టయ్య గారు కూడా దళిత స్థానంలో ఉండి నాయకత్వ స్థానానికి అనేక చోట్ల దళిత నాయకులు ఉన్నారు. అయితే ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, వ్యక్తిగతంగా జరిగిన దాన్ని సంస్థకు ఆపాదించి, యూనియన్కి ఆపాదించి, దయచేసి మా సంస్థ, మా సంఘం యొక్క ప్రతిష్టను దిగజార్చకండి. చట్టపరంగా, న్యాయపరంగా జరుగుతుంది. ఇప్పటికీ కూడా మా రాష్ట్ర నాయకత్వానికి కూడా దళిత సంఘాలు, అంబేద్కర్ సంఘాలు ఫిర్యాదు చేసినాయి. వాళ్ళ దృష్టిలో కూడా ఉంది ఇది. కాబట్టి వాళ్ళు కూడా ఎట్లా స్పందిస్తారు, ఎట్లా విచారిస్తారు అనేది మేము కూడా మా సమావేశాలు, మా కమిటీలో ఉంటాయి. ఏదైనా ఇలాంటి జరిగినప్పుడు మాకు కూడా ఒక క్రమశిక్షణ సంఘం ఉంటుంది, మాట్లాడుకుంటాం. ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయకూడదు, ఎందుకు జరిగింది అనేది కూడా మేము కూడా విచారిస్తాం. ఇప్పుడు మడ్యాలన్న మీద ఇది ఒక విషయమే కాదు, విప్లవ సంఘాలు కూడా కొంత ప్రెస్ మీట్ ద్వారా చెప్పారు. విప్లవ సంఘాలు అంటే మాకు కూడా చాలా గౌరవం. అందరం విప్లవం కోసం పాటుపడ్డ వాళ్ళమే. ఇప్పటికీ అందరం చీలిపోయినా కలిసి ఉందాం, కలిసి పోరాటాలు చేద్దాం, ఐక్య పోరాటాలు చేద్దామనే దాంట్లో సిపిఐ ముందున్నది. అందుకని వాళ్ళకు కూడా చెప్పినాం. దళిత సంఘాలతో కూడా స్వయంగా నేను కూడా మాట్లాడినా. మనం కూర్చుందాం, మాట్లాడదాం, తప్పు ఒప్పు ఎవరిది. ఈ వారం 10 రోజులలో వస్తున్నటువంటి అపోహాలు ఏఐటీసీ ప్రధానంగా ఏఐటీసీని టార్గెట్ చేయడం జరిగింది. అందులో హెచ్ఎంఎస్ నాయకుడు అందరికంటే ముందుండి అది చేస్తూ ఉన్నాడు. ఒక నాయకునిగా, ఒక సంఘం లీడర్గా ఇంకో సంఘాన్ని బదనాం చేయడం అనేది కరెక్ట్ కాదు. వ్యక్తిగతంగా మడ్డిల్లయ్య గారికి మీకేదైనా ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలి తప్ప ఏఐటీసీ యూనియన్కు డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఉన్నందున ఏఐటీసీని బదనాం చేయడం, ఏఐటీసీని టార్గెట్ చేయడం అనేది ఒక యూనియన్ నాయకునిగా, ఆయన జనరల్ సెక్రటరీగా కొనసాగుతాను. సీనియర్ లీడరు, వారి భాష కూడా ఒక నాయకునిలాగా భాష లేకుండా ఉందాతనంతో మాట్లాడవలసినటువంటి నాయకుడు ఈ విధంగా ఆ భాష మాట్లాడేది అనేది కరెక్ట్ కాదు. వారి మీద కేసు అయింది. ఇప్పుడు మడ్డిల్లయ్య గారి మీద కేసు అయింది. సప్న ఎందుకు వచ్చింది, మడ్డిల్లయ్య గారు ఎందుకు వేరు, 2 కుటుంబాలకు సంబంధించినటువంటి విషయము. ఆమె పిల్లలు, దేవేంద్ర రెడ్డి అనే అటువంటి అయిన పిల్లలు, భార్య వచ్చి ఈ నైట్ వాళ్ళు ఏమైనా చేసుకుంటారన్న ఉద్దేశంతో ఆయన ఒక పెద్ద మనిషిగా అనుకొని పోయిండు తప్ప వారిద్దరిని కలపాలి. 2 కుటుంబాల విషయం, కుటుంబాలు ఖరాబ్ అయితే అన్న ఉద్దేశంతో పెద్ద మనిషిగా పోయినటువంటి విషయంలో అది కొంచెము సంఘటన జరిగింది. జరిగినంత మాత్కరణ ఒక యూనియన్ నాయకుడి పైన టార్గెట్ చేసి చేయడం అనేది ఇది కరెక్ట్ అయిన విధానం కాదు. కూర్చుందాం, రాండి, మీరు యూనియన్ నాయకులు రాండి, మేము యూనియన్ నాయకులుగా వస్తాం, అందరం కూర్చుందాం. ఆమె మన కార్మికురాలు, మన కార్మికుని బిడ్డ, మన తోటి బిడ్డ. మనము యూనియన్గా కూర్చుని మాట్లాడుకొని సంప్రదింపులు చేసి మన వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు జరిగే అటువంటి దాన్ని పోలీస్ స్టాఫ్ చేసి ఆపి ఇద్దరిని సమన్వయం చేయవలసినటువంటి పరిస్థితులలో ఇవాళ ఇంకొక బాధాకరం ఏంటంటే ఎర్ర జెండా ఉన్నటువంటి మరి ఇఫ్ట్ నాయకులు కూడా ఇవాళ ఐకృష్ణ గారు కూడా మాట్లాడింది నిన్న. సరే, మాట్లాడితే ఇప్పుడు ఈ 10 రోజుల కాంచెలు జరుగుతున్నటువంటి ఈ ఘర్షణలో మేము మా ఏఐటీసీ నాయకులుగా మేము దళిత నాయకులతో మాట్లాడినాం, వాళ్ళతోటి సంప్రదింపులు చేసినాం, అమ్మాయితోటి మాట్లాడమని చెప్పినాం, కూర్చుని మాట్లాడతామని అన్నాం. ఆ చర్చ జరుగుతూ ఉన్నది. ఇక పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు. పోలీసు వాళ్ళు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రాసినారు. చట్టం తన పని తను చేసుకొని పోతుంది. కానీ దీన్నే సాకుగా తీసుకొని ఇలా యూనియన్ డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో టార్గెట్ చేసుకున్నటువంటి సంఘం నాయకులు ఎన్ని సంఘాల్లో ఇవాళ 14-15 సంఘాలు ఉన్నప్పటికైనా ఓన్లీ హెచ్ఎంఎస్ నాయకుడే దీన్ని ఇంకా ఉసుకొల్పి ప్రజల లోపలికి తీసుకుపోయి దీన్ని ఇంకా ఉధృతం చేసేది అనేది ఇది కరెక్ట్ అయిన విధానం కాదు. అది మానుకోవాలని చెప్తా ఉన్నాము, వారికి చెప్తా ఉన్నాము. నీకు మంచిగా మాట్లాడు. అవి ఏం భాషలు, ఏం మాటలు అవి. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో ఏఐటీసీ నాయకులు ఎంఏ గౌస్, సంఖ్య అశోక్, రంగు శ్రీనివాస్, పర్లపల్లి రామస్వామి, గుర్రం ప్రభుదాస్, మోదుల సంపత్, తాని రాజుబాబు, తిరుపతి రాజు, దేవయ్య, భాస్కర్, ప్రకాష్, వెంకటయ్య, నరేష్, భాస్కర్, కనకరాజు, బూడిద మల్లేష్, జైపాల్ రెడ్డి, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.